కర్ల రాజేష్ కేసు విచారణ నత్తనడక నడుస్తున్నది. కేసు విచారణ జాప్యం చేయడం ద్వారా ఎస్ఐ సురేష్ రెడ్డిని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు గౌరవ మల్టీజోన్ 2 అధికారి అయిన చౌహాన్ గారిని, అడిషనల్ డీజీపీ లా అండ్ ఆర్డర్ మహేష్ భగవత్ గారిని, డీజీపీ గౌరవ శివోధిరెడ్డి గారిని కలవడం జరిగింది. అందులో స్పష్టంగా మేము డిమాండ్లు పెట్టాం. ఒకటి, ఇప్పటికైనా ఎస్ఐ సురేష్ రెడ్డిని సస్పెండ్ చేయాలి, చట్టపరంగా ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాం. ఈ డిమాండు ఎంఆర్పిసిదే కాదు, ఎస్సీ జాతీయ కమిషన్ సూచన కూడా, ఆదేశాలు కూడా ఎస్ఐని సస్పెండ్ చేయాలి, ఎస్ఐని అరెస్ట్ చేయాలని కూడా కమిషన్ ఆదేశాలు ఉన్నాయి. వెంటనే ఎస్ఐని సురేష్ రెడ్డిని సస్పెండ్ చేయాలి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాం. రెండోది, ఈ కేసు మీద కర్ల రాజేష్ లాకప్ డెత్ కేసులో ఎస్ఐసిఐ మీద విచారణ జరుగుతుంది. అక్రమ నిర్బంధం, చిత్రహింసలు, ఆయనకు ఇంజెక్షన్ వేసిన విషయం మీద విచారణ జరుగుతుంది. విచారణ అధికారిగా సూర్యాపేట జిల్లా నుంచి కాకుండా నల్గొండ జిల్లా నుండి డిఎస్పీ హోదాలో ఉండబడే రవికుమార్ గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో ఈ విచారణ జరుగుతుంది. కాకపోతే ఈ విచారణ వేగవంతం అవట్లేదు, పూర్తి కావట్లేదు, నత్తనడక నడుస్తుందనే మాట అన్నాను. దానికి కారణం ఏంటంటే ఈ పర్టికులర్ కేసు విషయంలోనే ఒక విచారణాధికారిగా నియమించబడ్డ తర్వాత వేరే కేసుల విషయంలో ఆయన ఎట్లాగూ తిరగలేడు కనుక ఇప్పటికీ జాప్యం చేయాల్సిన అవసరం లేదు. దాదాపు 3 నెలలు గడుస్తున్నా విచారణ పూర్తి చేయలేదు, విచారణ రిపోర్టును పైకి అందించలేదు. ఈ నత్తనడక నడవడానికి కారణం ఎస్ఐని కాపాడే ఉద్దేశం ఏదైనా డిపార్ట్మెంట్కు ఉన్నదా అనే అనుమానం కూడా కలగడానికి దారితీస్తున్నది. నిన్న కోదాడలో ఉండబడే కర్ల రాజేష్ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి ఈ హైకోర్టుకు సంబంధించిన ఇంజక్షన్కి సంబంధించిన వాటి అన్నిటిని సేకరించినట్టుగా ఉన్నది డిఎస్పీ గారు. మేము డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఈ 3, 4, 5 రోజుల్లోనే కేసు మొత్తం విచారణ పూర్తి చేసి పైకి నివేదిక తీసుకోవాలని చెప్పి మేము పై అధికారులను కోరడం జరిగింది. మూడోది, ఎస్ఐని కాపాడే ఉద్దేశంలో భాగంగా ఎస్ఐ మీద కేసు తీసుకోవడానికి అప్పుడుండబడే డిఎస్పీలు ఇప్పుడుండబడే డిఎస్పీ నిర్లక్ష్యం చేశారు. సూర్యాపేట ఎస్పీ కూడా నిర్లక్ష్యం చేశారు. కానీ ఎప్పుడైతే కర్ల రాజేష్ మృతి తర్వాత నెల రోజులకు డీజీపీ గారిని కలిశామో, డీజీపీ గారిని కలిసిన తర్వాతనే ఎస్ఐ మీద సిఐ మీద కేసు నమోదైంది, ఎస్ఎస్టీ యాక్ట్ నమోదైంది. మరి అదే డిఎస్పీ శ్రీధర్ రెడ్డి గారిని కలిసింది, రాజేష్ డెడ్ బాడీ ఉండగానే కలవడం జరిగింది. రీపోస్ట్ మార్టం చేయాలి, ఎస్ఐ మీద సిఐ మీద కేసు పెట్టాలని చెప్పి ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు తీసుకోవడానికి ఆనాడు డిఎస్పీ శ్రీధర్ రెడ్డి గారు నిరాకరించాడు. ఇప్పుడున్న డిఎస్పీ శ్రీనివాసరెడ్డి గారు ఫిర్యాదు తీసుకున్నప్పటికీ కేసు నమోదు చేయలేదు. అట్లనే సూర్యాపేట ఎస్పీ గారు కూడా ఫిర్యాదు తీసుకున్నాడు కానీ కేసు నమోదు చేయలేదు. అంటే ఎస్సీ ఎస్టీల ఫిర్యాదు మీద సకాలంలో కేసు నమోదు చేయకపోతే అది సెక్షన్ 4 ప్రకారంగా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసినట్టు అవుతుంది. ఆ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసి కేసు కట్టకుండా జాప్యం చేసిన దాంట్లో 2 డిఎస్పీలు, కోదాడకు సంబంధించిన 2 డిఎస్పీలు, సూర్యాపేట ఎస్పీ కూడా బాధ్యుడవుతాడనేసి కూడా మేము స్పష్టం చేశాం. సెక్షన్ 4 అధికారుల నిర్లక్ష్యం, ఎస్సీ ఎస్టీల ఫిర్యాదుల మీద చర్యలు తీసుకోవడంలో అధికారుల నిర్లక్ష్యం కూడా చట్టపరంగా నేరం అవుతుంది కనుక సెక్షన్ 4
డిఎస్పీగా పనిచేసిన శ్రీధర్ రెడ్డి మీద సెక్షన్ 4, ఇప్పుడు డిఎస్పీగా చేస్తున్న శ్రీనివాసరెడ్డి మీద, సూర్యాపేట ఎస్పీ మీద కూడా సెక్షన్ 4 వర్తింపజేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. దాంతో పాటు హుజూర్నగర్ సిఐ కేసు విచారణలో భాగంగా పోస్ట్మార్టం చేయించడానికి సికింద్రాబాద్లో ఉండబడే వీడియోగ్రాఫర్లు కాకుండా కోదాడు నుంచి రామకృష్ణారెడ్డి అనే వీడియోగ్రాఫర్ని తీసుకొచ్చారు. మరి కోదాడు నుంచి రామకృష్ణారెడ్డి గారిని ఎందుకు తీసుకొచ్చిండు అనే విషయం కూడా, ఎవరు చెప్తే తీసుకొచ్చిండు అనే విషయం కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉన్నది. అట్లనే డెడ్ బాడీ ఉండగానే సూర్యాపేట డిఎస్పీ గారు కోదాడులో ఉండబడే కర్ల రాజేష్ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి ఫోన్లు లోపలికి రప్పియకుండా 8 లక్షలు ఇస్తాం, మీరు కేసు మాఫ్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. కోదాడులో జరిగిన ఈ కేసుకు సూర్యాపేట డిఎస్పీ వెళ్ళి ఎందుకు 8 లక్షలు ఇస్తానన్నాడో, ఆయనను 8 లక్షలు ఇచ్చి కేసు మాఫ్ చేయమని చెప్పి ఎవరైనాను పురిగొల్పారో అది కూడా బయటపడాల్సిన అవసరం ఉన్నది. అదే సమయంలో పోస్ట్మార్టం గాంధీ ఆసుపత్రిలో చేస్తున్నప్పుడు డాక్టర్ సురాజు ఆ రోజు డ్యూటీ అవుతే సురాజుతో కాకుండా ఆ రోజు లక్ష్మీకాంత్ రెడ్డి అనే డాక్టర్ని తీసుకొచ్చి డ్యూటీలో లేని డాక్టర్తో ఎలా పోస్ట్మార్టం చేయించారో అది కూడా ఖచ్చితంగా విచారణ పరిధిలోకి తీసుకోమని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. అన్నిటి మీద ఐజీ గారు మాట్లాడుతూ, ఎవరైతే చౌహాన్ గారు మాట్లాడుతూ ఖచ్చితంగా ఒక 3-4 రోజుల్లో మేము రిపోర్ట్ తెప్పించుకుంటాం, తదుపరి చర్యలు రిపోర్ట్కి అనుగుణంగా తీసుకుంటామని చెప్పడం జరిగింది. అట్లనే నేను డీజీపీ గారిని కూడా కలిశాను. డీజీపీ గారికి ఒక అప్పీల్ చేశాం. ఎస్ఐ చేయని నేరము సిఐ ఎలా చేసిండు, దీనికి కారకుడు ఎస్ఐ, అక్రమ నిర్బంధం తీసుకున్నది ఎస్ఐ, చిత్రాంశాలు పెట్టింది ఎస్ఐ, ఇంజక్షన్ వేయించింది ఎస్ఐ సురేష్ రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేయలేదు, సిఐని ఎందుకు సస్పెండ్ చేశారు అని కూడా అడగడం జరిగింది. మరి డీజీపీ గారు ఎందుకు అడిగిండో, సిఐది ఏ సామాజిక వర్గం అని కూడా అడిగిండు. ఆయన బీసీ పెరిక సామాజిక వర్గం అని నాకు తెలిసిందని నేను చెప్పడం జరిగింది. ఎస్ఐని కాపాడుకున్నంత వరకు, ఎస్ఐని సస్పెండ్ చేయనంత వరకు ఒక బీసీసీఐ ఏ నేరం చేసి నన్ను సస్పెండ్ చేశారు, అసలు కారకుడైన ఎస్ఐని సస్పెండ్ చేయకపోవడానికి కారణం ఏందని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ పోలీస్ అధికారులు బలమైన చర్చ ఆవేదన ఉన్నదనే విషయం ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. నాకు ఈ విషయం తెలియదు, ఆయన బీసీ అని ఈయన ఓసీ అని నాకు ఈ విషయం తెలియదని మాత్రం డీజీపీ గారు చెప్పడం జరిగింది. పోనీ నీకు ఇంతకుముందు తెలియకపోయినా ఇప్పుడు నేను చెప్తున్నాను, ఫలాని మరియమ్మ కేసులో ఎస్ఐని మాత్రమే సస్పెండ్ చేశారు, కానీ ఇక్కడ ఎస్ఐని మాత్రం ఇప్పటివరకు కాపాడుకుంటూ వస్తున్నారు. ఇక్కడ సిఐని చేశారు, అక్కడ సిఐని సస్పెండ్ చేయలేదు, అక్కడ ఎస్ఐని చేశారు. కానీ ఇక్కడ సిఐని సస్పెండ్ చేశారు, ఇక్కడ ఎస్ఐని చేయలేదు. ఇక్కడ ఖచ్చితంగా కులం కోణం కనిపిస్తుందని చెప్పి కూడా నేను అనంటే, మేము ఆ విషయాన్ని కులం అనేది ఖచ్చితంగా పట్టించుకోము. ఈ రిపోర్ట్ వచ్చిన వెంటనే తదుపరి చర్యలు తప్పకుండా తీసుకుంటామని చెప్పి డీజీపీ గారు చెప్పడం జరిగింది. 3-4 రోజుల్లో ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పి మేము కోరి బయటకు రావడం జరిగింది. ఏది ఏమైనా కేసులో విచారణ జాప్యాన్ని నివారించాలి, ఎస్ఐ మీద శాఖపరమైన చట్టమైన చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో సెక్షన్ 4 ఎస్సీ ఎస్టీ యాక్ట్ పరిధిలోని సెక్షన్ 4 అధికారుల నిర్లక్ష్యం, ఎస్సీ ఎస్టీ ఫిర్యాదుల మీద అధికారుల నిర్లక్ష్యానికి సంబంధించిన కేసు విషయంలో 2 డిఎస్పీలు ఒక ఎస్పీ మీద ఖచ్చితంగా సెక్షన్ 4 వర్తింపజేయాలని చెప్పి, మిగిలిన డిమాండ్లు కూడా వర్తింపజేయాలని చెప్పి కోరి రావడం జరిగింది. ఏది ఏమైనా ఈ కేసులో జాప్యం జరిగినంత కాలం ఎంఆర్పిఎస్ కేసును వదిలిపెడతానని చెప్పి ఎవరన్నా అనుకుంటే ఖచ్చితంగా న్యాయం సంపూర్ణంగా జరిగేంత వరకు మాత్రం ఈ కేసును ముందుకు నడిపిస్తమే తప్ప వెనుకకు తగ్గి ఉండలేమనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్లో 2 వాదనలు ఉన్నాయి. నాకు అనగాహన వర్గాల పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా నాకు కాంటాక్ట్లు ఉంటారు, పేద వర్గాల బిడ్డలు కాబట్టి. అన్న, మనల్ని కాపాడేటోళ్ళు పైన ఎవరు లేరు కాబట్టి మేము మనల్ని సస్పెండ్ చేస్తాండ్రు, వాళ్ళని కాపాడేటోళ్ళు ఉన్నారు కాబట్టి కాపాడుకుంటాండ్రు. ఎమ్మెల్యే కూడా దానికి కారణమే, పద్మావతి రెడ్డి కారణమే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా కారణమే.
రాజకీయంగా వాళ్ళు పలుకుబడి ఉన్నది కాబట్టి కాపాడుకుంటారు వాళ్ళ సామాజిక వర్గం అని చెప్పి ఆ చర్చ కూడా ఉన్నది. నేను అంటున్నా, కులం కోణంలో రాజకీయ అధికారంలో ఉన్నోళ్ళు కారణమే, కులం కోణంలో డిపార్ట్మెంట్ ఉన్న అధికారులు కూడా కారణమే అవుతారు. సస్పెండ్ చేయకపోతే డీజీపీ కూడా అవుతాడు కదా. నేను అంటున్నా, సస్పెండ్ చేయకపోతే ఎవరు అవుతారు? ఇప్పుడు డీజీపీ నోటీసులో పెట్టాం కదా. సీఐ ఎట్లా సస్పెండ్ అయ్యిండు? డీజీపీకి తెలియకుండా సీఐ ఎట్లా సస్పెండ్ అయ్యిండు? ఎస్ఐ ఎందుకు సస్పెండ్ కాలేకుండా పోయిండు? ఎస్ఐ చేయని నేరం సీఐ ఎట్లా చేసిండు? ఎస్ఐ ప్రధాన బాధ్యుడు. నేను అంటున్నా, A1 A2 కూడా నాతో కాంటాక్ట్లు ఉంటారు ఈ కేసులో. అన్న మమ్మల్ని ఎస్ఐ అక్రమ నిర్బంధం పెట్టిండు, మమ్మల్ని ఎస్ఐ చిత్రహింసలు పెట్టిండు, సిఐ ఒకనాడు వచ్చి గట్టిగా మాట్లాడిపోయిండు కానీ మా మీద చేయి కూడా చేసుకోలేదు. అరే చిన్న చిన్న దాంట్లో ఎందుకురా ఇట్లా ఇరికిపోతారని చెప్పి ఆయన మమ్మల్ని కొంత కన్విన్స్ చేసే విధంగా, చైతన్యం చేసే విధంగా మాట్లాడిండు కానీ మమ్మల్ని మీద చేసుకోలేదు. 3rd డిగ్రీ చేసిండు, కొంతమంది పోలీసులను తీసుకొచ్చిండు, అర్ధరాత్రుల పూట పెట్టి కొట్టేసిండు. ఓకే, కింద నేల మీద పడుకోబెట్టి కొట్టేసిండు, కాళ్ళు పైకి తీసుకొచ్చి కొట్టేసిండు అని చెప్పి మాకు వాళ్ళు కూడా చెప్తుండ్రు. ఇది విచారణ కూడా తెలుస్తుంది కదా. అందువల్ల ఎస్ఐ 199% రాజేష్ మరణానికి కారకుడు ఎస్ఐ మాత్రం సస్పెండ్ కావాలి, సిఐ మాత్రం సస్పెండ్ అవుతాడు. కేవలం అక్కడ లాకప్ లేదు, చిలుకూరులో లాకప్ లేదు, సిఐ రూరల్ స్టేషన్లో లాకప్ ఉన్నది. వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కొట్టడం జరిగింది. కేవలం తీసుకురావడం ఎందుకు తీసుకొచ్చింది అడగడంలో లోపం ఉన్నదేమో కానీ కొట్టింది మాత్రం, తీసుకొచ్చింది మాత్రం ఎస్ఐని మాత్రం కాపాడుకుంటున్నది వ్యవస్థ అనే విషయం అర్థమవుతుంది.